నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయడానికి ముందే మోదీ గారు షాక్ ఇచ్చారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సరే, ఇప్పుడు ఏంటంటే ఢిల్లీలో ధర్నాకి దిగబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు అంటే మనకి ఏంటంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా కూడా దానికి అటెండ్ అవ్వకుండా ఢిల్లీలో ధర్నాకి అయితే దిగడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా చూడాలంటే ఇప్పుడు మన రాష్ట్రానికి ఎలాంటి అంటే నిధులు వస్తున్నాయి, ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు అనేది ఏం అవసరం లేకుండా తన పాటికి తాను ముందు 5 సంవత్సరాలు ఎట్లున్నారో చూసాం. ఇప్పుడైనా మార్పు వస్తాం అనుకుంటే ఇప్పుడు కూడా కాకుండా తన పాటికి తాను ఏదో ధర్నాకి దిగుతారని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేస్తా అని చెప్పేసి ఇలా చేస్తున్నారు. సో దీని అసలు మనం ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తనకి శాసనసభలో 151 సీట్లు ప్రజలు ఇచ్చారు కదమ్మా. దాంతో ఆయన ఏమనుకున్నాడంటే ఇక ఇలాగే ఇస్తూ ఉంటారు, ఏమీ చేయకుండానే 151 సీట్లు ఇచ్చేశారు కదా, ఇక నేను ఇలాంటి అబద్ధపు మాటలు చెప్తా కాలక్షేపం చేస్తే ప్రజలు కూడా ఓట్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు, అందుకే 175 అని టార్గెట్ పెట్టుకున్నాడు 2024 ఎలక్షన్లో. దాన్ని బట్టి ఒక 30 ఏళ్ల పాటు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని మానసికంగా ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇక ఇప్పుడు సడన్గా 11 సీట్లకు వచ్చాడు, ముఖ్యమంత్రి పదవి పోయింది. ఆయన కొంత మానసిక బ్యాలెన్స్ కోల్పోయాడు, ఆ స్థిరత్వం కోల్పోయి అసలు ఏం చేయాలో కూడా ఆయనకి తెలియని పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లా. అందులో భాగంగానే ఆయన ఈ ముఖ్యమంత్రి పదవిని ప్రజలు తనకి తప్పించారు అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు ఆయన మీద ముష్టి యుద్ధం చేసి లాక్కున్నాడేమో అని ఒక భ్రమలో కూడా ఉన్నాడు అనిపిస్తుంది. దాంతో ఈయన్ని కూడా నేను ఏదో ఒక రకంగా చేసి ఈ పదవి ఈ 5 ఏళ్ళు కూడా ఆయన ఉంచాలన్న ఉద్దేశం మీద లేడు ఆయన. 1.5 month కూడా అవల ఆయన పూర్తిగా పదవిలోకి వచ్చి ఇంకా మిగిలిన ఈ శ్వేతపత్రాలు వీటి మీదే ఉన్నాడు. అసలు ఇంకా ప్రభుత్వం మీద పరిపాలన మీద కూడా ఇంకా దృష్టి సారించలా. ఇదే ఈయన తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటికే చాలా ఉక్కపోతగా ఫీల్ అవుతున్నాడు, స్థిమితం కోల్పోయినట్టుగా పాల్గొని ఇప్పుడు ప్రవర్తిస్తూ ఢిల్లీకి కూడా వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్తారు ఢిల్లీకి? ఏదన్నా నిజంగా అసలు సమస్య ఉండి ఇది ఎక్కడా పరిష్కారం కావట్లేదు అన్నప్పుడు ఇక ఢిల్లీ స్థాయిలో ధర్నా చేస్తే కనీసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి జాతి దృష్టికి తీసుకెళ్లాలని. ఇవాళ ఆయన అప్పుడే ఫస్ట్ అటెంప్ట్లోనే ఢిల్లీ, అందులో అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో ఆ ప్రభుత్వం కూడా అప్పుడే వచ్చింది. వాళ్ళు కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త ఇల్లు మారినప్పుడల్లా అన్నట్టుగా ఇవాళ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయని వాళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు మోడీ గారు. అందులో భాగంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో పరిపాలన లోపభూయిష్టంగా జరిగింది, అసలు పరిపాలన జరగలేదు, జరిగిందంత అవినీతే, అక్రమాలే, దాష్టికాలే అనే దృష్టి వాళ్ళకు వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టారు. అసలు అది కూడా ఆయన బడ్జెట్లో ఏం పెడుతున్నారని కూడా తెలుసుకోకముందే వెళ్ళిపోయి అక్కడ ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఎట్లా ఉందంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన ఉద్దేశం. రాష్ట్రపతి పాలన పెట్టే బదులు అసలు ఆ ప్రభుత్వం ఏదో నాకు ఇచ్చేస్తే అయిపోద్ది కదా అనేది ఆయన అసలు కోరిక. ఈ చంద్రబాబు నాయుడు గారిని పదవిలోంచి దించేసి ఆ ప్రభుత్వం నాకు ఇచ్చేస్తే నేను చేసుకుంటా కదా అనేది ఆయన దృష్టి కనపడుతుంది. ఇవాళ ఆయన జాతీయ స్థాయిలో కనుక వెళ్ళి ప్రదర్శన చేస్తే ఫస్ట్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈయన ఎందుకు ప్రదర్శన చేస్తున్నాడు అంటే ప్రభుత్వ పరిపాలన బాగాలేదు, కూటమి పరిపాలన. కూటమి ఎవరెవరున్నారు? జనసేన, తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు ఉన్నాయి. కేంద్రంలో పరిపాలనలో ఉన్న పార్టీ కూడా ఇక్కడ భాగస్వామి. అక్కడ కేంద్రంలో కూడా ఈ తెలుగుదేశం భాగస్వామి. ఇప్పుడు ఆయన ఎవరిని తప్పుపట్టినట్టు మోడీ గారిని కూడా తప్పుపట్టినట్టే. మోడీ గారు కూడా వైఫల్యం చెందాడని. ఆయన వైఫల్యం చెందిన వ్యక్తి అయితే కేంద్రంలో 3వసారి ప్రధానమంత్రిగా ఎలా ప్రమాణ స్వీకారం చేస్తాడు? దేశం ప్రజలు మొత్తం కూడా ఆయన్ని ఒప్పుకున్నారు. నువ్వు 151 స్థానాలు సాధించి ఒక్కసారి 5 ఏళ్ళు పూర్తి చేసావు, ఎప్పుడు 5 ఏళ్ళు వస్తాయని జనం ఎదురు చూసి వెంటపడి నిన్ను బటన్ నొక్కి 11 స్థానాలకు పరిమితం చేసి కనీసం నువ్వు ప్రతిపక్ష పార్టీగా హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ఉండమని ఆ స్థానం ఇచ్చినప్పుడు నువ్వు ఒక్కరోజన్నా అసెంబ్లీలో కూర్చున్నావా? ప్రజల సమస్యలు విన్నావా? ప్రజా సమస్యలు చెప్పావా? అక్కడికి అయ్యన్న పాత్రుడు గారు ఏం చెప్పాడు? నువ్వు
నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ఉన్నదే నువ్వు కాబట్టి ప్రతిపక్షం ఇంకెవరు లేరు ఇక అక్కడ. ఆ 11 స్థానాలు, మిగిలిన 164 స్థానాలు వాళ్ళకే ఉన్నాయి కూటమికి 175లో. నీకు ప్రజల సమస్యలు కనుక నువ్వు ప్రస్తావిస్తానంటే, నీకు ఆ శ్రద్ధ ఉంటే, ప్రజల పట్ల నీకు ఆ చిత్తశుద్ధి ఉంటే, నేను నీకు ఆ టైం ఇస్తాను, నువ్వు సద్వినియోగం చేసుకున్న కొద్దీ నీ టైంను పెంచుతాను, నిన్ను ఆదరిస్తా అని చెప్పాడు. కానీ అసలు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అని ఆయన అనుకోవట్లేదు. అంతకుముందు ఆయన ఇంటి మీద దాడి చేసి ప్రహరీ గోడ పగలగొట్టి అరెస్టు తీసుకెళ్ళిన అయ్యన్న పాత్రుడు గారే కనపడుతున్నాడు. కానీ ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, స్పీకర్గా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట నేను గౌరవించాలి, విలువ ఇవ్వాలన్నది కూడా ఆయనకి అసలు ఏ మాత్రం కూడా లేదు. నిన్న శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుంది. ఎప్పుడైనా ఆయనకి తెలియని విషయం కాదు, ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. శాసనసభ ప్రారంభంలో బడ్జెట్ సెషన్స్లో కానీ ఎప్పుడైనా ముందు గవర్నర్ స్పీచ్ ఉంటుంది. గవర్నర్ స్పీచ్ ప్రభుత్వం రాసిస్తుంది, అదే చదువుతారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలని ఈయన విమర్శిస్తాం. అప్పుడే ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేస్తాము అని చెప్పాడు ఆయన. అది తప్పంటాడు. అన్నా క్యాంటీన్లు అడుగు తినేవాళ్ళని వాళ్ళ ప్రతినిధులు మాట్లాడుతున్నారు, ఆయన శాసనసభ్యులు భిక్షగాళ్ళని. ఎవరన్నా పథకాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలే కదా, ప్రజలు ఎన్నుకున్నదే ప్రభుత్వం. ప్రభుత్వం ఒకటి, ప్రజలు ఒకటి కాదు. అందులో భాగస్వాములైన వీళ్ళు కట్టిన ట్యాక్స్తోనే ప్రభుత్వం నడుపుతుంది తప్ప ఎవరన్నా వాళ్ళ ఓన్ ఎస్టేట్లు అమ్మి అన్నా క్యాంటీన్లు నడపరు. ఇప్పుడు ఈయన మూసేశాడు పని. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పాడు? వైఎస్ఆర్ క్యాంటీన్లు పెడతామని చెప్పాడు. రాజన్న క్యాంటీన్లు పెట్టండి, రాజన్న క్యాంటీన్లు పెట్టినా బాగుండేది, ఒక 2-3 నెలల్లోనే మేము పెడతామని చెప్పాడు. కానీ వాళ్ళు పెట్టలేదు. ఇవాళ ప్రజల్ని భిక్షగాళ్ళు దాంట్లో తినే వాళ్ళని కించిపరుస్తా మాట్లాడుతున్నారు. ప్రజలని వాళ్ళు అసలు వాళ్ళకి దృష్టిలో ఆంటలు, ఓట్లు ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటేస్తే చాలు, మమ్మల్ని అధికారంలో పెడితే మేము మా పని మేము చేసుకుంటామని. ఇవాళ ఆ విధమైన దృక్పథంతో ఉన్న వ్యక్తి ఇక్కడ ఆగలేక ఇవాళ శాసనసభ మొదలైనప్పుడు ప్రజల సమస్యలు అనేకం. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా నీ మీద ఏదైనా తప్పు చెప్పినా నువ్వు ఖండిస్తానికన్నా అక్కడ ఉండాలి కదా. గత 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం అది చేసింది అని చెప్పడానికి అవన్నీ వదిలేసి వాళ్ళందరినీ వేసుకుని పొలోమని ఢిల్లీ వెళ్తున్నాడు. ఢిల్లీలో జరిగేది ఏంటంటే, ఢిల్లీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పుడే ఢిల్లీలో వచ్చి ఎందుకు చేస్తున్నాడు, ఏం జరిగిందని. అవును, మరి గత 5 సంవత్సరాల్లో జరిగినప్పుడు ఏ రోజు కూడా మరి వెళ్ళలేదుగా. అప్పుడు దేనికైనా అభివృద్ధికి ఒకవేళ నిధులు ఇవ్వకపోయినా కూడా గట్టిగా అడగలేదు కదా, ఎందుకు అడగలేదు? 1588 మరణాలు జరిగినాయి ప్రభుత్వం మూలాన, హత్యలు కానీ లేకపోతే ప్రభుత్వ ప్రేరేపణించిన ఆత్మహత్యలు కానీ. మహిళలు ఎక్కువ మంది చనిపోయారు. తర్వాత బీసీలు 300 మంది చనిపోయారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, తెలుగుదేశం కార్యకర్తలు ఒక 79 మంది హత్యకు గురయ్యారు. ఇవన్నీ ఎవరు చనిపోయినప్పుడు ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు ఏమడిగింది? సొంత బాబాయ్ వివేకానంద మర్డర్ అప్పుడు ఎందుకు వచ్చి నువ్వు ఢిల్లీలో ధర్నా చేయలేదు? అది జరిగి 5 ఏళ్ళు అయిపోతుంది. ఆ రోజు మరి వాళ్ళకి కూడా అది దాని మీద చర్యలు తీసుకోలేదు. నువ్వు 5 ఏళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నావు. అప్పుడు నీకు మోడీ గారి ప్రభుత్వంతో చాలా అంటకాగావు. నువ్వు ఎందుకు ఆ హత్యా నేరాన్ని సాల్వ్ చేసి దోషుల్ని శిక్షించాలి కదా. అవేమీ చేయకుండా ఇవాళ వచ్చినందుకు ఆమె అడుగుతుంది కదా. తర్వాత మొన్న జరిగిన హత్య మాత్రం ఏంటి? వినుకొండలో వాళ్ళ 2 కార్యకర్తలు వాళ్ళ మనుషులే, వాళ్ళలో వాళ్ళకి వ్యక్తిగత విభేదాలతో చంపుకున్నారు. దాన్ని రాజకీయ రంగు పులివి ప్రతిపక్షం చేసింది అంటున్నావు. నువ్వు అంతకుముందు వివేకానంద రెడ్డి గారు వచ్చి మీ బాబాయిది మీ కుటుంబ సభ్యులు చేశారు, అది నీకు తెలుసు, నీ కుటుంబ సభ్యులందరూ చెబుతున్నారు. ఇప్పుడు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని అన్నావు. ఇతను అబద్ధాలు మాట్లాడటం అనేది ఒక అలవాటుగా మారింది. నువ్వు జాతీయ స్థాయిలో వెళ్ళి చెప్పినా కూడా అదే అర్థమవుతుంది. మోడీ గారు కూడా ఈయన చేసిన తప్పులన్నింటినీ కాపాడుకుంటూ దాదాపు 40 కేసులు ఉన్నాయి ఈయన మీద, సిబిఐ కేసులు. వాటిని ఏమి ఒక అంగుళం కూడా జరగలేదు. ఇవాళ వివేకానంద మర్డర్ కేసు కూడా ఆపింది కూడా ఈయనే. ఆయన అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్తే కూడా అవినాష్ రెడ్డిని ఆపి ఎస్పీతో చెప్పి అరెస్ట్ చేయకుండా ఆపాడు. కాబట్టి మొగుడిని కొట్టి మోగసాలకి ఎక్కేది ఎలా ఉందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ని అకృత్యాలు చేసి ఈ పట్టుమని 45 రోజులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి పరిపాలన మీద దృష్టి పెట్టక ముందే తను అవకతవకలు, తను చేసిన అవినీతి అక్రమాలు ఈ హత్యలు ఎక్కడ బయటపడతాయని ముందెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు. అది ఆయన కాళ్ళకి ఆయన బంధాలు వేసుకున్నట్టే అవుతుంది.
రైట్ దానికి మూల్యం ఆయనే చెల్లిస్తాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం.